భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. దీని అర్థం ఏమిటంటే ఇది చమత్కారమైనటువంటి శ్లోకం గణపతికి సంబంధించి. మామూలుగా భూములు కలిగినటువంటి రాజుల దగ్గరికి వెళితే మీరు ఆయన దగ్గరికి 1000 ఎకరాలు ఉందనుకోండి, వెళితే మీకు ఏమిస్తాడు ఆయన? 1 ఎకరం పొలం ఇస్తాడు. భూనాయకం వా ధననాయకం వా, బాగా ధనం ఉన్న వాడి దగ్గరికి వెళితే ఏమిస్తాడు? 100 కోట్లు ఉన్నాయి, మీరు వెళ్ళారు, 1 కోటి రూపాయలు ఇస్తాడు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. కాబట్టి ఎవరి దగ్గర ఏముంటే అది వాళ్ళు ఇస్తారు. కాబట్టి నువ్వెవరయ్యా అంటే తద్విఘ్ననాథం, నువ్వు విఘ్నాలకు నాథుడు, విఘ్నాలకు అధిపతి. కాబట్టి నీ దగ్గర చాలా విఘ్నాలు ఉన్నాయ్యా, నీకు కనుక మేము మొక్కితే నువ్వు వేయిస్తావంటే మాకు విఘ్నాలు ఏమైనా ఇస్తావేమో, అటువంటి విఘ్నాలు ఇవ్వవద్దయ్యా స్వామి. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే. తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. కాబట్టి ఇది చమత్కారంగా అందరు గణపతిని నువ్వు ఇవిస్తావంటే కవి చాలా చమత్కారంగా. కాబట్టి నేను నీకు మొక్కుతామయ్యా నీ పాదాలకి, కానీ మాకు విఘ్నాలను ఇవ్వకు, విఘ్నాలను తొలగించు అని చెప్పి ప్రార్థించినటువంటి శ్లోకం. మహావల్లభ గణపతి ఫ్రెషింగ్ న్యూయార్క్లో ఉన్నటువంటి గణపతి అభిషేకం ఇవాళ ఆదివారం అమావాస్య, చైత్ర బహుళ అమావాస్య. చక్కగా స్వామి అనుగ్రహం అందరి మీద కూడా ప్రసరించుగాక. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.